మీరు చూస్తున్న ఈ జీడిపప్పులో వెరైటీలు చాలా ఉంటాయి. వీటిల్లో మిషన్ ద్వారా తయారైన జీడిపప్పు ఒక రకంగా ఉంటుంది. హ్యాండ్‌మేడ్ జీడిపప్పు ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు ఇది హ్యాండ్‌మేడ్ అనమాట. హ్యాండ్‌మేడ్ కాలుస్తారు. కాల్చి జాగ్రత్తగా పప్పుని తీస్తారు. పైన తోలు తీసి పారేస్తారు. ఇది చాలా టేస్ట్‌గా ఉంటుంది. కానీ ముక్కలు, చెక్కలు కూడా అవుతుంది. ఎందుకంటే ఇది బాగా కాల్చి చేత్తోటి తీసిన పప్పు కదా! చాలా రుచిగా ఉంటుంది. అదే మిషన్‌లో తీసే పప్పు అంటే అది ఒక్క బాగా బాయిల్ చేసేసి, ఆ బాయిల్ అయిన దాన్ని మిషన్‌లో చెక్కలైపోయి బయటికి పప్పు వస్తుందనమాట. అది రుచిగా ఉండదు. కానీ చూడటానికి అందంగా ఉంటుంది, షోగా ఉంటుంది. జనాలు ఎక్కువ అది ఎగబడి కొంటారు. ఇది చాలా బావుంటుంది. ఇది రుచిగా ఉంటుంది. దీని రేటు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దానికంటే ఎక్కువగానే ఉంటుంది. రేట్ ఎక్కువగా ఉంది, ఇదేం బాగలేదని చెప్పి కొనుక్కోరు. దీని టేస్ట్ తెలిసిన వాళ్ళు బాగా కొంటారు ఈ జీడిపప్పు. జీడిపప్పు పలాస ఫేమస్ అయితే, రెండో ప్లేసు వేటపాలెం. ఒకనాటి గుంటూరు డిస్ట్రిక్టు, తర్వాత ప్రకాశం డిస్ట్రిక్టు, ఇప్పుడు బాపట్ల డిస్ట్రిక్ట్‌లో ఉన్న వేటపాలెం ఈ జీడిపప్పుకి ఫేమస్. ఈ జీడిపప్పుకే కాదు, వేటపాలెంలో అగరొత్తులు, తర్వాత అగరొత్తుల పరిశ్రమ ఉంది. అట్లా అగ్గిపుల్లల పరిశ్రమ ఉంది. అట్లా చేనేత చే చేత్తో తయారు చేసే వస్తువులు, కుటీర పరిశ్రమలు వేటపాలెం, జాండ్రపేట ఇవన్నీ ఫేమస్ అనమాట. ఒకనాటి నుంచి ఈరోజు వరకు ఆ ఏరియా నిజంగా వాళ్ళు ఇంతవరకు అభివృద్ధి చెందలేదనే చెప్పాలి. జాకార్డ్స్ అంటారు, తర్వాత నేత అంటారు. ఒక గుంటలోకి దిగి ఆ నేత కళాకారులు చీరలు, నేత చీరలు, లుంగీలు అవి నేస్తారు. ఈ జాకార్డ్స్ మీద తయారైనవి మాత్రం శ్రీలంక, కొన్ని విదేశాలకు వెళ్తూ ఉంటాయి. వాటిని మళ్ళీ షూట్ చేసి నేను మీకు ఇస్తాను. ఆ కుటీర పరిశ్రమలు కూడా నేను షూట్ చేసి, ఈ జీడిపప్పు ఎలా ఓపెన్ చేస్తారు, ఏంటి, ఎలా తయారవుతుంది, వాటిని కూడా చిన్న చిన్న స్టోరీల కింద మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. ఆ ఊళ్ళన్నీ తిరుగుతాను. ఈ మధ్య నాకు కంటికి ఆపరేషన్ కూడా అయింది. ఈవెన్ దో దాన్ని కూడా లెక్క చేయకుండా చాలా వీడియోలు మీకు ఇస్తూ మిమ్మల్ని ఆనందింపచేయాలని, తద్వారా నేను సంతోషపడాలని చేస్తున్నాను. మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ పెద్దవాళ్ళైతే మీ బ్లెస్సింగ్స్, చిన్నవాళ్ళైతే మీ యొక్క ఆశీస్సులు నాకు ఉండాలని చెప్పేసి, ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి. ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉంటాడు. ఆత్మ అనేదే భగవంతుడు. ఈ భగవంతుడు అంటే మనకి సహాయం చేసినట్లయితే మన సహాయం తిరిగి మన దగ్గరికి వస్తుంది అనడానికి నాకు ఇవాళ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బోర్ కొట్టించట్లేదు కదా, చిన్న విషయం చెప్పి ముగించేస్తాను. నేను రోడ్డు మీదకి పోయి చేతిలో ఫోనులో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి పోయి నిలబడ్డా. తీరా చూసి దాంట్లో ₹22 ఉంది. ₹22తోటి ఆటో పోయి రావడం కుదరదు. సో నేను చెయ్యెత్తాను. ఒక కుర్రాడు ర్యాపిడో వర్క్ చేసుకుంటాడంట. సార్ నాకు ఏదన్నా మళ్ళీ కాల్ వస్తుందేమో, అయినా సరే మిమ్మల్ని దింపుతాను అని చెప్పి నేను చేరవలసిన స్థానానికి తీసుకెళ్ళి వదిలేసి వెళ్తూ ఉంటే, నేను కూడా ఊరుకోకుండా అతనికి స్కిల్ ఇండియా సర్టిఫికేట్ ప్రదానం చేసే కొన్ని కాలేజీల పేర్లు, నా ఫోన్ నంబరు ఇచ్చి, ఏదో నా శాయశక్తులా నాకున్న దాంట్లో నేను నా లైజాన్ని ఉపయోగించి నీకు సీట్ ఇప్పిస్తాను నాన్న, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, మీకు తెలియవు అని చెప్పేసి అతనికి చెప్పడం జరిగింది. అతను నా నంబర్ తీసుకోవడం జరిగింది. ఈ స్టోరీ ఇంతతోటి ఇచ్చేస్తాను, వైండప్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా స్టోరీలకి మీరు ఆద్యులు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు అది టానిక్గా ఉపయోగపడుతుంది. చాలా విషయాలు మీతో నేను పంచుకుంటాను. ఆరోగ్య విషయాలు పంచుకుంటున్నాను. అట్లాగే ఇలాంటి విషయాలు, కొన్ని కుటీర పరిశ్రమల గురించి కూడా పంచుకుంటున్నా. భగవంతుడు నాకు ఇచ్చిన దాంట్లో సహాయపడతా ఉంటాను ప్రతి వాళ్ళకి. ఓకే, ఎందుకంటే నా సెల్ఫ్ డబ్బా కొట్టుకోకూడదు, ఉంటాను. థ్యాంక్ యూ. మనం ఇది ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మనం ఒకళ్ళకి సాయం చేస్తే అది తిరిగి మన దగ్గరికి వస్తుంది. ఏదో విధంగా ర్యాపిడో అతను మరి డబ్బులు తీసుకోకుండా నన్ను దింపడం అంటే గ్రేటే కదండి. భగవంతుడు పంపించినట్టే కదండి. నేను చేయతనంతో మీరు ఎక్కడ దిగుతారో చెప్పండి, నన్ను మీ ప్లేస్లో దింపేసి వెళ్తాను. నాకు ఏదైనా ఫోన్ వస్తే మాత్రం అక్కడ దింపేసి వెళ్ళిపోతాను అన్నాడు. కానీ నేను ఎక్కడికైతే గమ్యస్థానం చేరాలో అక్కడ చేర్చి వెళ్ళాడు. అతనికి మాత్రం సిపెట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, దాని యొక్క నేను ప్రోగ్రామ్ చేసి యూట్యూబ్లో పెట్టాను. నేను ఉద్యోగం చేసే రోజుల్లో దాని లింక్ అవి ఇచ్చాను. చూడు నాన్న, నా నంబర్కి కాల్ చేయి, నీకు ఏమైనా డౌట్లు ఉంటే నేను సీట్ ఇప్పిస్తానని చెప్పాను.
ఇది జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా సొదంతా విన్నందుకు మీకు ధన్యవాదాలు. ఉంటాను. థ్యాంక్ యూ.